శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజాచన జీయర్ స్వామీజీ, హర్యానా గవర్నర్ మన బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర పార్లమెంటరీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారు, తెలంగాణ రాష్ట్ర గృహ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అశ్విని చౌబే గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యవాహ శ్రీ సురేష్ సోనీ గారు, ఈ యొక్క కార్యక్రమానికి ఆద్యుడు బాధ్యుడు ఈ నిర్వహణ బాధ్యతలు మోస్తున్న పెద్దలు డాక్టర్ జె రామేశ్వరరావు గారికి, ప్రముఖ నటులు మిత్రులు శ్రీ చిరంజీవి గారు, శ్రీ రామానుజ సహస్రాబ్ది కమిటీ అధ్యక్షులు శ్రీ జీవి భాస్కర్ రావు గారు, దివ్య సాకేతం అధ్యక్షులు శ్రీ కేవి చౌదరి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అనేక మంది ప్రముఖులు, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభంలో చిన్నారి ఈడ్యా స్వల్పకాలంలోనే మన భారతీయ కళలో ప్రముఖమైనటువంటి భరతనాట్యాన్ని అభ్యసించి మన ముందు ఇవాళ ప్రదర్శించడం చాలా సంతోషకరం. ఆ పాపకు కూడా చిన్నారికి ఆశీర్వచనం అందజేస్తూ సమతా ప్రతిమ సందర్శన ఒక సద్భాగ్యంగా మహద్భాగ్యంగా నేను భావిస్తూ ఆ యొక్క ప్రతిమ సందర్శన అనంతరం కలిగిన ప్రేరణతో ఈ భారతీయ సనాతన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, మరింత కంకణబద్ధులుగా వెళ్లేందుకు అది ప్రేరణ ఇస్తుందని నేను భావిస్తున్నాను. 1000 ఏళ్ల కిందట ఈ భూమి మీద నడయాడిన మహోన్నత మానవ స్వరూపులు సమాజంలో నెలకొన్న వివిధ వివక్షలకు వ్యతిరేకంగా సానుకూల విప్లవానికి నాంది పలికిన మహనీయులు, సానుకూల విప్లవానికి సాక్షాత్ భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉంది. అంటరానితనాన్ని, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్ రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే కాక సామాజిక సంస్కరణ అభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారు. 1000 సంవత్సరాల క్రితమే వారు నాటి సమాజంలో నెలకొన్న వివక్షలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక విప్లవానికి నాంది పలికారు. He was a great philosopher and a great scholar and a great social reformer who has worked untiringly to end the disparities of caste, class and gender. He worked for the welfare of the humanity and propagated the ideal that everyone is equal in the eyes of the God and worthy of God's love. It has been more than 1000 years since this divine personality sanctified the earth with his hallowed presence, but vision for people, peace and harmony espoused by him remains eternally relevant. Underpinning the Visishta Advaita concept of Ramanujacharya was the principle that in bhakti, reverence towards the Almighty, there is no room for discrimination against people on the basis of caste, creed, sex, religion and region. Sri Ramanujacharya fought for the entry of Dalits into the temples and propagated that a human being character is more important and not the caste.
కులము కన్నా గుణము మిన్నా అనే విషయాన్ని ఆ రోజుల్లోనే ఆయన చాటి చెప్పాడు. దాని స్ఫూర్తిని మనందరం అర్థం చేసుకొని ఆ మార్గంలో పయనించాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వార్థపర చింతనతో కొన్ని వర్గాల వారు ఆ తత్వాన్ని తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, లేదా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, వాటిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క బోధనలు మనందరికీ ప్రేరణ కలిగించి మనందరినీ కూడా ఆ మార్గంలో ప్రతి వ్యక్తిలో ఉండే సుగుణాలను, మంచి గుణాలను చూడాలా, కులాన్ని కాదు మనం చూడవలసింది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న విషయాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలా. అలాంటి ప్రేరణ ఈ యొక్క సమతామూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట కల్పిస్తుందని నమ్మకం నాకుంది. అలాంటి మహనీయుడి యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ముచ్చింతల్లో శ్రీరామనగర్లో నెలకొల్పడం నిజంగా ఆనందించదగిన, అభినందించదగిన విషయం. 216 అడుగుల ఎత్తు రామానుజుల ఘనతను చాటమే కాదు, వారి స్ఫూర్తిని ముందు తరాలకు బలంగా అందిస్తుందని కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఈ 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రపంచంలో కూర్చొని ఉన్న భంగిమలో ఏర్పాటు చేసిన ఎత్తైన విగ్రహాల్లో ఈ ప్రతిమ రెండో పెద్దదని తెలిసి చాలా ఆనందించాను. యాజ్ అపాయింట్ బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర భాయ్ మోదీ, టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ the life and teachings and preachings of Ramanujacharya and the inspiration of Sri Channajiyar Swamiji, the organizers, Sri Rameswar Rao and all, they have created this wonder. I can call it as the 8th wonder of the world. Anybody, 8th wonder. Anybody from any corner of the world, if he comes here, he visits here and sees the Pratima and also go through the presentation, he'll be really mesmerized, influenced, and he'll feel that he is gratified to have visited this great place. That's why I have no hesitation to call it as an 8th wonder. ప్రపంచంలో 7 అద్భుతమైన వాటిని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఒక 8వ అద్భుతం. దీన్ని మనం అందరం కూడా ఈ అద్భుతమైన యొక్క ఈ సుందర ప్రతిమామూర్తి యొక్క సుగుణాల నుంచి, ఆయన చెప్పిన సూచనాల నుంచి స్ఫూర్తిని పొంది దీన్ని సమాజంలో అందరికీ పంచే ప్రయత్నం చేయడమే మనం వారి పట్ల అర్పించే యొక్క నిజమైన యొక్క నివాళి అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. అలంకరణ కన్నా అంతఃకరణం మిన్నా అనే విషయాన్ని మన అందరం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. సమాజంలో నేడు వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో నెలకొని ఉన్న వివక్షతను పారదోలి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సుగుణాలను వెలికి తెచ్చి వాటిని గుర్తించి సమాజానికి స్ఫూర్తిని అందించేందుకు ప్రయత్నం చేయడం మన ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. ఈ సమతా ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన శ్రీ జిఆర్ స్వామి వారికి, భూమిని ఇచ్చి ప్రోత్సహించినట్టు యొక్క మై హోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి, శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ కమిటీ వారికి, మిగతా భక్తులందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారు వచ్చారు, అనేక కేంద్ర మంత్రులు వస్తున్నారు, అలాగే అనేక మంది గవర్నర్లు వస్తున్నారు, రేపు భారత రాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు. అందరూ రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడికి వచ్చి స్ఫూర్తిని పొందడం, ఈ స్ఫూర్తిని మిగతా వాళ్ళకి పెంచుకోవడమే కాకుండా పంచుకోవడం, పెంచడమే కాకుండా పంచడం. ఆ పంచడంలో ఉండే ఆనందం చెప్పనదివి కానిది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కొంత ఆకాంక్ష ఉంటుంది. ఆ ఆకాంక్షను సమాజ సేవాకాంక్షగా మార్చుకోవాల్సి ఉంది. ఆధ్యాత్మికతకు అర్థం నా యొక్క జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, అన్నిటికన్నా గొప్ప ఆధ్యాత్మికత ఏంటంటే సేవా కార్యక్రమం, సాటి జనులకు
సాటి మానవులకు సేవ చేయడం అవుతుందో అది అత్యుత్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమం నేను భావిస్తున్నాను. సర్వింగ్ ద పీపుల్ ఇస్ సర్వింగ్ ద గాడ్. దిస్ ఇస్ మై బిలీఫ్. అండ్ every individual irrespective of caste, creed, sex, religion and region should think on those lines and try to serve the humanity in their own way. In whatever capacity they may be, they should do the service to the people. That is a great tribute to the Ramanujacharya, great tribute to all our forefathers. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు యొక్క ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావంతో మనం జోడించి ప్రజలకు అందిస్తే అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే అది వ్యర్థం అవుతుంది. ఆస్తులు పెంచుకోవడమే కాదు, దాన్ని పంచుకోవడం నుండి ఆనందం చెప్పనరివి కానిది, అనిర్వచనమైనది. ఆ స్ఫూర్తిని అందరూ పొందాలా, ముఖ్యంగా యువత తప్పకుండా తెలుసుకోవాలని. ఆత్మజ్ఞానాన్ని అందించే, విద్యను బోధించే గురువు కోసం రామానుజుల వారు సాగించిన అన్వేషణ గురించి ఈ తరం యొక్క యువతరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. రామానుజుల వారు తిరుమంత్రాన్ని పొందేందుకు 18 మార్లు 200 మైళ్ళకు పైగా నడిచి వెళ్ళి అలుపెరగని శ్రమ చేశారు. వెళ్ళిన ప్రతి ఒక్కసారి గురువు గారు ఏదో కారణం చూపి ఆయన్ని తర్వాత రమ్మంటే ఏ మాత్రం విసుగు చెందకుండా అనుకున్నది సాధించుకున్నారు. ఈ స్ఫూర్తిని రామానుజుల వారి నుంచి మన యువత నేర్చుకోవాలి. ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో ఓపిక తగ్గిపోతుంది. అన్నిటికీ గూగుల్ దిక్కవుతుంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, గూగుల్ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరదు. బికాజ్ గూగుల్కి రిపేర్ వస్తే కూడా గురువు రావాలి మళ్ళా. ఇఫ్ దెర్ ఇస్ ఎ రిపేర్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఫర్ గూగుల్, దెన్ యూ నీడ్ గురు ఆల్సో టు గెట్ ఇన్. సో గురు ఈజ్ ఇమ్మోర్టల్, వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ సందర్భంగా కూడా మళ్ళా చెప్పదలుచుకున్నాను. ఒకటి, తల్లిని, కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, ఆ మాతృమూర్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. 2, జన్మభూమిని, మన పుట్టిన ప్రదేశాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. ఆ ప్రదేశం యొక్క ఉన్నతి కోసం మనం చేయగలిగితే ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 3వది, మాతృభాష, తల్లి గర్భం నుంచి వచ్చిన భాషను మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట, వంట, వీధి, బయట, వీధిలో, ఇంటిలో, గుడిలో, బడిలో తల్లి ఒడిలో నుంచి వచ్చినట్టు ఆ భాషను మనం తప్పనిసరిగా మాట్లాడాలా, మాట్లాడినందుకు గర్వించాలా, మాతృభాషలో మాట్లాడినందుకు గర్వించాలి. మాతృభాష అభిమానం, అది దురభిమానం కాదు. అన్ని భాషలను గౌరవిస్తాం, కొందు మన భాషను, అమ్మ భాషను మనం గౌరవించుకుంటాం, గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వీటిని భారతీయ భాషలు అని మనం పిలుచుకోవాలి. నేను పార్లమెంట్లో కూడా చెప్పాను, వీటిని ప్రాంతీయ భాషలు అనబాకండి. డోంట్ కాల్ దెమ్ యాజ్ రీజనల్ లాంగ్వేజెస్, దే ఆర్ నేషనల్ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్. ఎవ్రీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్. This has to be understood by each and every person. And persons holding even high positions, they should also speak in their mother tongue. దాంతో పాటు మాతృదేశం, ఈ దేశం ఏదైతుందో పరమ పవిత్రమైన ఈ దేశాన్ని, దాని యొక్క సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడడానికి మనందరం కూడా కంకణబద్ధులై ఉండాలి. ఆ భారత వర్షాన్ని మనం ప్రేమించడమే కాకుండా దానికి వచ్చేటి ఎలాంటి ఆక్రమణైనా, దురాక్రమణైనా సరే అడ్డుకునేందుకు అందరం కంకణబద్ధులకు కావాల్సిన అవసరం అంత ఉంది. ఆ తర్వాత మాతృదేశం, గురువు, ఈ 5 గుర్తుపెట్టుకున్నవాడు నిజంగా సార్థకమైన జీవితాన్ని గడపగలుగుతాడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కష్టపడి అష్టాక్షరి మంత్రాన్ని సాధించిన రామానుజుల వారు సమాజం కోసం, సామాన్య జనావళి కోసం ఆ మంత్రాన్ని బహిర్గతం చేశారు. జనానికి అర్థం కాకుండా మంత్రం చెప్తే ఉపయోగం ఏమిటి? మనం చెప్పే వచనము, ప్రవచనము, సువచనము అది జనానికి అర్థం కావాలి. జనానికి అర్థమయ్యే భాషలో దాన్ని మనం తప్పనిసరిగా చెప్పాలి. మంత్రోచ్చరణ తర్వాత కూడా వాటిని మళ్ళా
జనానికి అర్థమయ్యే భాషలో చెప్పగలిగితే అంతకన్నా మహత్కార్యం ఇంకొకటి ఉండదు. ఇది చాలా అవసరం. గురువు గారు చెప్పారు, నువ్వు మంత్రాన్ని కానీ ఇతరులకు చెప్తే నా మాట కాదంటే నరకానికి పోతామని హెచ్చరించిన తిరుమంత్రాన్ని పొంది అందరూ స్వర్గానికి వెళుతున్నప్పుడు నేను ఒక్కడిని నరకానికి పోవడానికి సిద్ధమని ప్రకటించిన ఉదాత్త ఆలోచనలు శ్రీరామానుజుల వారి. నేను కోరుకున్నది అదే. గురువులు ఆచార్యులు సామాన్యులకు మరింత చేరువ కావాలి. సామాన్యులతో జీవితం గడపాలి. సామాన్యులు నివసించే ప్రదేశాలు సందర్శించాలి. నాకు శ్రీ చిన్నజీయర్ స్వామి అంటే గౌరవానికి అదొక ప్రధాన కారణం. నేనేమంటున్నానంటే ఆచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు తమ మఠాలతో పాటు వెళ్ళి జనం దగ్గరికి వాటిని దగ్గర చేసి జనానికి మంచి మార్గం చూపిస్తే అప్పుడు నిజమైన యొక్క ఆ పీఠం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. శ్రీ చిన్నజీయర్ స్వామీజీ తన భక్తి మార్గాన్ని రామానుజుల వారి నుంచి పొంది లవ్ ప్రేమ, ఆ ప్రేమ అనే ఒక మంత్రాన్ని జపిస్తూ దేశాన్ని ఐకమత్యం చేసేందుకు, మానవాళికి సత్ప్రవర్తన, సన్మార్గం, సద్బుద్ధి కలిగించేందుకు ధర్మాచార్యులు చేసే పని అదే కదా. సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాలోచన ఈ సద్గురువు నుంచి సంపాదించి వాటిని సమాజానికి అందజేయడం మన గురువులు చేస్తుండే పని. ఆ పనిని మరింత వేగవంతంగా, అర్థవంతంగా సమాజంలో నేడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు మరింతగా జనానికి దగ్గరగా వెళ్ళి వారికి జ్ఞాన పరంపరను అందించే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు ఐఎమ్ హ్యాపీ దట్ ద గవర్నమెంట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ which resonate with the teachings of Sri Ramanuja. Beti Bachao, Beti Padhao is one such program that seeks to give equal opportunity to our daughters while ending any kind of discrimination against them. The need of the hour is to change the mindset of people and ensure that no girl is discriminated against. I am also happy to note that over the past 6 years, the sex ratio at birth has improved by 19 points at a national level, and from 918 in 2014-15 to 937 2020 and 21. This is indeed a very encouraging trend. This should be continued and this should be encouraged. We must educate the girl, encourage her, and then if you give equal opportunity, they will excel. This is the example we have in front of us. I, as the Vice President of India, go visit various universities and award medals also. To my satisfaction, I find the topmost in every university. 65% are girls. That is the trend. It should be encouraged. And also, we must also see to it that this urban-rural divide is ended at the earliest. And also, we must focus more on sanitation. I'm happy that the Prime Minister has taken initiative for Swachh Bharat mission. Now we have 10.86 crore toilets built in rural areas under the Swachh Bharat mission program. This is a remarkable achievement with far-reaching consequences for health, safety and well-being of the underprivileged, especially in the rural areas. There are a number of schemes. I don't want to recall all of them here. Everybody is now being provided with a household in the rural area. Electrification is done to each and every village. And then 9 crores women have got Ujjwala gas connection. 17 crore by Ayushman cards have been issued. All these are the teachings and preachings of Ramanuja. Taking care of the humanity, ending discrimination, and reaching out the poor. This is what is required. Antyodaya, uplifting the poorest of the poor. So these schemes are being encouraged by central government and state governments, and the spirit was great Ramanuja's teachings. Each one of us should take inspiration from Ramanuja's life, and this present generation, I appeal to the present generation to read the life and teachings of these great gurus and practice them in their life. And I call upon the people that in their lifetime, once they must visit this
Samatamurti and experience not only sanctity of this place, but also the teachings and preachings will have an everlasting impact on your minds. So please come here, visit this. నా జాతీయ కారణలోకే గుణే కళ్యాణకారక అనేది రామానుజుల వారి మాట. కులం కారణంగా లోకానికి ఏ ప్రయోజనం చేకూరదు, గుణగణాల కారణంగానే లోక కళ్యాణం సాధ్యం అనేది వారి ఆలోచన. ఇంకా సులభంగా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా కులము కన్నా గుణము మిన్న, మతము కన్నా ధనము కన్నా గుణము మిన్న అనే విషయాన్ని మనందరం గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేది సందర్భంగా. అలాగే గురువుల విషయంలో కూడా కులం ప్రతిబంధకం కాదు అనే విషయాన్ని కూడా వారు ఆచరణాత్మకంగా చూపారు. అదేవిధంగా శిష్యుల విషయంలోనూ ఆచరించి చూపారు. ధనుర్దాస్ అనే మరుడికి శ్రీరంగనాథుని క్షేత్ర దర్శనం చేయించి అతని అనుమానాలు నివృత్తి చేయడమే కాదు, నిత్య స్నానం చేసిన తర్వాత ధనుర్దాసు భుజాల మీద చేయి వేసి ఆలయానికి వచ్చిన రామానుజాచార్యుల వారి యొక్క ఆచరణాత్మకమైన ఆలోచన స్ఫూర్తి ప్రధానమైంది. దీన్ని మనందరం గమనించాలా. దళితులు అంటరాని వారనే ఆలోచన అపచారం అని, వారిని తిరుక్కురత్తార్ అంటే శ్రీకులానికి చెందిన వారంటూ తెలియజేశారు. మహాత్మా గాంధీ గారు సూచించిన హరిజన పదం కూడా ఆ స్ఫూర్తితోనే ముందుకు తీసుకొచ్చింది. దక్షిణ బదరీ క్షేత్రంగా పేరుగాంచిన మేలుగుటోలోని తిరునారాయణ దేవాలయంలో స్వయంగా శ్రీకులానికి చెందిన వారిని తీసుకెళ్లడమే కాదు, ఏటా 2 వారి చేతనమైన విధంగా భగవంతుడిని స్వయంగా అర్చించుకునే అవకాశం కల్పించారు. ఆ సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతుంది. రామానుజుల వారి స్ఫూర్తి ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన తర్వాత కూడా ఎందరో మహానుభావులు, ఋషి పొంగవులు, గురువులు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహాత్ముడు ఎంతో ఇష్టపడే వైష్ణవ జనతో గీతం రచించిన గుజరాత్ ఆదికవి నరసింహ మెహతా సైతం రామానుజుల వారి నుంచి స్ఫూర్తి పొంది ఉదార వైష్ణవ భావాలతో ఆ గీతాన్ని రచించారు. అలాంటి రామానుజుల వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందిస్తున్న శ్రీ చెన్నజీయర్ స్వామి వారు చేస్తున్న ఈ ప్రయత్నం మహోన్నతమైనది. ఈ విగ్రహ సందర్శన స్థలంగానే కాకుండా రామానుజుల వారి చరిత్రను, వారి సందేశాలను తెలియజేసే గ్యాలరీ ఏర్పాటు చేయడం, వేదిక్ డిజిటల్ లైబ్రరీలకు రూపకల్పన చేయాలని సంకల్పించడం వంటివి చాలా మంచి ఆలోచనలు. అలాగే 108 వైష్ణవ దివ్యక్షేత్రాల నమూనా ఆలయాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఒక చోట వాటి దర్శన భాగ్యం కల్పించారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. వీటి ద్వారా ఆధ్యాత్మిక స్ఫూర్తి పరిడవిల్లుతుంది. మన సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. దీంతో పాటుగా ఈ కేంద్రం మన భాష, మన సంస్కృతిని పరిరక్షించే విధంగా, తెలుగువారి సంస్కృతిని తెలియజేసే విధంగా ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను సూచిస్తూ ఉన్నాను. శ్రీ చెన్నజీయర్ స్వామివారు రామానుజ స్వాముల వారి స్ఫూర్తితో ముందు తరాలకు అందించేందుకు చేస్తున్న కృషి తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు అందించేందుకు కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి ఈ సమతామూర్తి యొక్క సందర్శన గావించుకొని మనము ఆ స్ఫూర్తిని మనలో రగుల్చుకొని ముందుకు వెళ్ళడం కోసం ఇవాళ ముఖ్యంగా వచ్చాం. అందుకని ఆ స్ఫూర్తితో ఈ 75వ సంవత్సరాల యొక్క ఆజాదీకి అమృత మహోత్సవ సందర్భంగా మనందరం ప్రతినబూని సమాజ నిర్మాణం కోసం, వివక్షతలు లేనిటి యొక్క భారతీయ సమాజం కోసం అందరం కలిసి ముందుకు వెళ్ళే ఆలోచనతో కంకణబద్ధులమై ప్రతి ఒక్కరం ప్రతినబూని ప్రపంచంలో, దేశంలో శాంతిని వెళ్ళజేసేందుకు అందరం కంకణబద్ధులు కావాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిప్రదాయం కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ గుజరాత్లో భారతదేశంలో అన్ని 500 పైగా ఉన్నట్టు సంస్థానాలన్నింటినీ విలీనం చేసి మనకి స్ఫూర్తిని కలిగించారు. వారి యొక్క జన్మస్థలంలో కూడా ఒక అద్భుతమైన భవ్యమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ 1000 ఏళ్ల క్రితం మన సమాజంలో ఐకమత్యాన్ని బోధించిన శ్రీ రామానుజుల వారి యొక్క ఈ విగ్రహ స్థాపన ఇది చూసిన తర్వాత నాకు మరింత స్ఫూర్తి కలుగుతోంది. ఈ ప్రతిమ రూపంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్నే కాకుండా విజ్ఞాన కేంద్రంగా, సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా
ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీ చిన్నజీయర్ స్వామి వారి గారికి నేను ప్రణామాలు అర్పిస్తూ ఈ మహోన్నత స్ఫూర్తిలో భాగస్వామ్యం వహించి ముందుండి నడిపిస్తున్న శ్రీ రామేశ్వరరావు గారికి అలాగే మిగతా అందరూ ట్రస్టీలకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీమత్ రామానుజ నమః. జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. Jai Sriman Narayana. What a wonderful and inspirational message by our Honorable Vice President Sriman Venkaiah Naidu Garu. Please give him a big round of applause. He said, Statue of Equality will become 8th wonder of the world. That's a great news for us, sir. Venkaiah Naidu Garu spoke about Adhyatmikata and also serving the nation. We would like to share that during Kargil in the past in 1999, under Swamiji's guidance, we had Mangala Tarangini, where more than 100,000 people lit up the lamp